ప్రేస్తుల ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలండి. ఆ దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి మనల్ని ఈరోజు ఆశీర్వాద దినంగా దీవించి మనకి వాగ్దానం ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్న వాక్యం అందుకొని ముందుకెళదామంది. దేవుడిస్తున్నటువంటి వాక్యము: నిందకు నా హృదయము బ్రద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ కానరారైరి అని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నారు. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 20వ వచనమును ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. రాజు అయినటువంటి దావీదు ఆ దేవాది దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ తన హృదయంలోని వేదనంతటిని కూడా దేవుని పాద సన్నిధిలో సమర్పించుకుంటూ చెప్తున్నటువంటి మాటే ఈరోజు దేవుడు మనకు వాక్యముగా అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము మరొకసారి చదువుతాను. నిందకు నా హృదయము బ్రద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. అంటే దావీదుకు ఒక నింద వచ్చిందండి. ఆ నింద వచ్చినప్పుడు అతను ఉన్న స్థితి ఏమైపోయిందంట? అతని హృదయము బ్రద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. బహుగా అంటే ఆ నిందకు అతని హృదయము బ్రద్దలైన స్థితిని బట్టి అతను బహుగా కృంగిపోయే స్థితిలో ఆ క్షణంలో ఉన్నాడు. ఆ తర్వాత కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవ్వరూ లేకపోయిరి. అతనున్న బ్రద్దలైపోయినటువంటి ఆ స్థితిలో, ఆయన బహుగా కృషించిపోయిన స్థితిలో ఆయన అంటున్నాడు, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవ్వరూ కానరారైరి అని అంటున్నాడు. ఆ తర్వాత ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవ్వరూ కానరారైరి అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా ఈ దినాన నీవు కూడా చేయని తప్పుకో లేక నీవు ఎదురు చూడని స్థితికి నిందనో అవమానాన్నో నువ్వు ఎదుర్కొంటూ కృంగిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వెంత మంచి చేసినా, నువ్వు ఇంకెంతగా ఆదరించినా, బలపరిచినా, సహాయము చేసినా, ఓదార్చినా నిన్ను ఏమాత్రము ఎవరు గుర్తించట్లేదా? ఎవ్వరూ నువ్వు చేసిన సహాయాన్ని కనిపెట్టట్లేదా? ఎవ్వరూ 4 మాటలైన ఆదరణ కలిగిన మాటతో కూడా నిన్ను మాట్లాడట్లేదా? కానీ ఇక్కడ రాజైన దావీదు వచ్చి ఆయన హృదయం బ్రద్దలైపోయిందంటండి నిందకు. ఆ బ్రద్దలైపోయిన స్థితిలో, ఆయన బహుగా కృషించిపోయిన స్థితిలో ఆయన అంటున్నాడు, దావీదు అంటున్నాడు, కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవ్వరును లేకపోయిరి. నేను కరుణించు వారి కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, నా కొరకు ఎవ్వరూ కనిపించకపోయినారు నాకు. ఆ తర్వాత ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరును కానరారైరి అని అంటున్నాడు రాజైన దావీదు దేవుడి దగ్గర మొరపెట్టుకుంటూ అడుగుతున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఎంతో మందికి ఎంతో సహాయం చేశాను. ప్రతి పరిస్థితుల్లో నేను వెళితేనే కానీ వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. అటువంటి స్థితిలో నేను వాళ్ళకు ముందు నిలబడి చేసి ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నా సహాయమును గుర్తించట్లేదు, ఈరోజు మాకున్న స్థితిలో 4 ఓదార్పు మాటలు కూడా మాట్లాడట్లేదని నీ నిందకు అవమానానికి నువ్వు గురైపోయి ఈరోజు ఏడుస్తున్నావా? దావీదు అదే పరిస్థితుల్లో దేవుని దగ్గర మొరపెడుతున్నాడు కదా, అయ్యా నా హృదయం బ్రద్దలైపోయింది ప్రభా, నేను బహుగా కృషించిపోయి ఉన్న స్థితిలో ఓదార్చువారైనను కరుణించువారైనను లేకపోయినారు, కానరాకుండా పోయినారు తండ్రి అని దేవుని దగ్గర మాట్లాడుతున్నాడండి. తన వేదనంతా కుమ్మరించుకుంటున్నాడు. జవాబు రాలేదా దావీదుకు? ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడమ్మా. నువ్వు దేవుని దగ్గర మాట్లాడి నీ వేదనంతా ఆయనకు కుమ్మరించుకొని ఆయన పాద సన్నిధిలో అడిగినప్పుడు దావీదుకు జవాబిచ్చిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి, నీవున్న స్థితిలో నిన్ను లేవనెత్తుకొని ఆదరించడానికి, తన్ను తాను తగ్గించుకొని సిలువలో అప్పగించుకున్న ఆ దేవాది దేవుడు ఈరోజు నీకు, నీ పరిస్థితికి, నీ కుటుంబానికి, నీవున్నటువంటి స్థితికి కూడా చాలిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే యెషయా గ్రంథంలో వాక్యం ద్వారా అంటాడు,
నీ నిందకు నీ అవమానమునకు ప్రతిగా నీకు రెట్టింపు ఘనతనిస్తున్నాను అని అంటున్నాడు. అదే దేవుడు నీ దుఃఖ దినములను సమాప్తం చేసి ఉన్నాను, నీ దుఃఖమును సంతోషముగా మార్చబోతున్నానని కూడా చెప్పింది ఆయనే కదండి. మరి నీకు దుఃఖం ఉందా? నిండు దుఃఖం ఉంటే ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు కూడా నీతోనే ఉన్నాడు. నీకు ఒక అవమానం కలుగుతుందా? అందుకు తగిన రెట్టింపు ఘనత నీ కొరకు ఎదురు చూసే దేవుడు కూడా నీతోనే ఉన్నాడు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులుందా? నీకు విడుదలనిచ్చి సంపూర్ణముగా క్రీస్తు మహిమైశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆ సర్వోన్నతుడు నీకు తోడై ఉన్నాడు. అప్పుల భారంతో కృంగిపోతున్నావా? నిన్ను అప్పిచ్చే బిడ్డగా దేవుడు లేవనెత్తుకొని నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఇంకెందుకు కృంగిపోవడం? ఇంకెందుకు బాధపడడం? ఇంకెందుకు దేవునిలో దుఃఖాక్రాంతులై విలపించడం? దేవుడు అంటున్నాడు, నీ ప్రతి పరిస్థితికి చాలిన దేవాది దేవుడను నేను నీకు తోడై ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్న ఆశీర్వాదం నీ కళ్ళ ముందు లేదేమో, లేక నీ ద్వారా సహాయం పొందుకున్న వాళ్ళు నిన్ను పక్కకు పెట్టేసి ప్రతి విషయంలో వాళ్ళు కలుసుకుంటూ వాళ్ళు హెచ్చించుకుంటూ నీ వైపునకు కూడా చూడట్లేదు. ఏం బాధపడకండి. నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను వెలగల వస్తువుగా విలువ కలిగిన బిడ్డగా దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. ఆ ఘనత చాలదా అండి మనకు? ఎవరో పిలిచి మనల్ని ఘనతనివ్వాలని, మనం చేసిన దాన్ని గుర్తించాలని, ఆదరించాలని ఎందుకు మనుషుల వైపునకు చూడడం? అవైనా తాత్కాలికమైనవే కదా. వాళ్ళు నిన్ను పిలిచి గణపరిచి నిన్ను కూర్చోబెట్టి నీతో మాట్లాడి మనం ఒక్కటని చెప్పుకున్న ఆ కొద్ది క్షణాల ఆ యొక్క సంతోషాన్ని బట్టి ఎందుకు అంతగా ఎదురు చూడడం? నిరంతరము నిన్ను సంతోష సమాధానాలతో నింపిన పరిశుద్ధుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేను అని చెప్పిన ఆయన ఆ దేవుడు, చూడము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నా, నీ తల్లి అయినా నిన్ను మర్చును, నీ తండ్రి అయినా నిన్ను విడుచును అని చెప్పిన ఆ దేవుడు నీకు లేడా? నువ్వెందుకు భయపడాలి? అందుకే దావీదు ఆ పరలోక తండ్రి దగ్గరకు వచ్చి అడిగాడు, ఏమని? అయ్యా, బహుగా నేను నలిగిపోయిన స్థితిలో, బహు దుఃఖాక్రాంతుడనై ఉన్న స్థితి, నా హృదయం బ్రద్దలైపోయింది ప్రభా, కృషించిన స్థితిలో ఉంటే కరుణించువారు లేరు, ఓదార్చువారు లేరయ్యా నాన్న అంటూ ఆయన అడుగుతున్నాడే. ఈరోజు ఆ ఓదార్చి దేవుడు నీకు తోడై ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుని ఉంటే ఆ దేవుడిని కనపరుస్తూ ఈ దిన ఆశీర్వాదం, ఈ దినం నీ దినం, నీ దినములో దేవుడి ఆశీర్వాదాన్ని అందుకొని ఆయన్ని మహిమపరచు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవ, మహిమగల నా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఆ రోజు ప్రభా దావీదు ఎంతగానో కృంగిపోయి ప్రభా నీ పాద సన్నిధిలో మొరపెట్టి ఉన్నాడు దేవా, నీకు స్తోత్రం. కానీ నా తండ్రి, ఈ రోజు కూడా మేము అదే స్థితిలో ఉండి నీ పాద సన్నిధిలో మొరపెడుతుంటే మా కొరకు పరలోకాన్ని విడిచి దిగి వచ్చిన దేవుడు మమ్మల్ని ఎన్నటెన్నటికి విడువని తండ్రివి నాయన, మమ్మల్ని ఆదరించి బలపరుస్తున్నావు. మా నిందకు ప్రతిఫలముగా రెట్టింపు అయ్యా ఇదిగో తండ్రి ఘనతను మీరు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు నా తండ్రి. అయ్యా నీకు వందనాలు. విన్న వాక్యాన్ని ప్రకారము విశ్వాసముల ముందుకు కొనసాగే కృప మాకు దయచేయండి. దైవజనులను జ్ఞాపకం చేసుకునండి, సువార్థికులను సేవకులను జ్ఞాపకం చేసుకొని అయ్యా వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించి దీవించండి నా యేసయ్య. వివాహము కాని వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. వారికి కావలసిన జీవిత భాగస్వాములను వారి జీవితాలలో అనుగ్రహించి మీరు మహిమ పొందండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకురండి అయ్యా. రాస్తున్న ఆ హస్తాలకు మీ హస్తమును తోడుగా ఉంచి ప్రభ పునరుత్థాన విజయముతో వారిని దీవించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు నా యేసయ్య. ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారముతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని మహిమ పొందండి, విడుదల దయచేయండి నా యేసయ్య. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుండగా మమ్మల్ని అందరినీ ఆదరించి బలపరిచినందుకు మీకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. దేవాది దేవుడికి స్తోత్రం. ఈరోజు మీ అందరికీ ఈ వాక్యం ఆదరించబడి ఉన్నానని అనుకున్నప్పుడు వేరే వాళ్ళు కూడా దీవించబడాలన్న ఆలోచన కలిగి ఉంటే దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఎవరైనా నూతనముగా ఈరోజు వాక్యం ద్వారా ఆదరించబడి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ దేవాది దేవుడిని మహిమపరచండి. అందరికీ ప్రేస్తున్నాను.